కనీసం డ్రాగన్ది డిసెంబర్ అయినా జనవరిలో అయినా అప్డేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా డ్రాగన్ అని ఫిక్స్ అయిపోయారు. అంటే ఇక మేము ఏదో ఒకటి అనుకోవాలి కదా సార్, అందుకే ఒకటి డ్రాగన్ అని అనుకుంటున్నాం సార్. అదే టైటిల్ ఫిక్స్. అంటే చాలా మందిలో ఏమనుకుంటారు అంటే మాకు వచ్చిందంటే డ్రాగన్ అంటే చాలా పవర్ఫుల్ టైటిల్, మీరు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నారు కాబట్టి డ్రాగన్ అనే టైటిల్ కూడా చాలా బాగుంది అనుకుంటున్నాం సార్. జస్ట్ నేను ఇందాక చెప్పింది అండర్లైన్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఎన్టీఆర్ గారిని మనం చూడని, ఆయన ఫుల్ పొటెన్షియల్ చూడలేదు, అలా అవన్నిటిని తీసి చూసే సినిమా ఇదన్నా. దాని ఇక అంతమించి అప్డేట్. ఎందుకంటే ఇదివరకు చేసిన మన RRRలో ఆ సాంగ్లో పర్ఫార్మెన్స్ కానీ ఇలా బిట్స్ అండ్ పీసెస్ కానీ చూసే కానీ టోటాలిటీ ఫిలిం మొత్తంలో కలిపి రాజమౌళి గారు యమదొంగ చేశారంటే ఆ ఎనమాల భూలో అది ఇంద్రలోకంలో ఉండే ఆ ఎపిసోడ్లు అలా చూసాం. సింహాద్రిలో ఎక్స్ట్రాడినరీ చూపించారు రాజమౌళి గారు. కానీ అవన్నీ అప్పుడు యంగ్ ఎన్టీఆర్, ఇప్పుడు మెచ్యూర్డ్ ఎన్టీఆర్ని అతను ఫుల్ పొటెన్షియల్లో సినిమా చూస్తే ఎలా ఉండబోతుంది అనేది అందరం వావ్ అనే రేంజ్లో ప్రశాంత్ నీల్ గారు డిజైన్ చేశారు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఇది మంచి అప్డేట్ అనుకుంటున్నాను మీకు. ఇలా మీరు అలా అంటుంటే ఇలా గూప్ జోన్స్ వస్తున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఒక పోస్టర్ అని వదలండి సార్ అంతే జనవరికి. థ్యాంక్ యూ సార్. షూర్ అండి. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. ఈ సినిమాలో క్యాష్ చేసినప్పుడు రామ్ గారని పర్టికులర్గా ఏమన్నా అంటే వేరే హీరోస్ని అనుకొని ఫైనల్గా రామ్ దగ్గరికి వచ్చారు, ఫస్టే రామ్ అని మీరు ఫిక్స్ అయ్యారు? ఐ వుడ్ గివ్ దట్ క్రెడిట్ టు ప్రొడ్యూసర్ గారండి. ఎందుకంటే ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు మా కథ లాక్ అయిన తర్వాత, కంప్లీట్ స్క్రిప్ట్ ఇది చేద్దామని అనుకున్న తర్వాత మా మాటల్లో అది ఇది అంటూ ఉంటే ఈ సినిమాకి రామ్ గారు అయితే కరెక్ట్ అని అన్నారు. అంటే ఏం లేదండి, ఇప్పుడు మీకు ఒక షాక్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఉంటుంది? హీరోని రెగ్యులర్గా ఇలా చూసాం, ఉన్నట్టుండి యూటర్న్గా చూసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ గారిని రంగస్థలంలో చూడగానే దానికే అరే ఏమున్నారు అసలు ఏంట్రా అదిరిపోయింది అనుకోలా. అలాగే ఈయన ఎంతసేపు ఇప్పుడు మాసులు ఇది అది ఇలాంటి సినిమాలు చేస్తున్నారు కదా, ఒక్కసారి చేంజ్ ఓవర్ లాగా అలా అనిపిస్తుంది కదా. అనిపించి రామ్ గారు కదా ఇంతవరకు అన్ని కమర్షియల్లే చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి. అంటే ఎక్కువ ఫైట్లు, ఎక్కువ సాంగ్స్ ఇలాంటివే కదా కమర్షియల్ అని చెప్పి ఈయనదైతే చాలా ఫ్రెష్గా ఉంటుందేమో అనిపించింది. అలా అందరం డిస్కస్ చేసుకుని ఆయన అప్రోచ్ అయ్యండి. లక్కీగా ఆయనకు కూడా మాకన్నా ఎక్కువ కనెక్ట్ అయ్యారు కథతో. సో అవర్ జాబ్ బికేమ్ వెరీ ఈజీ అండి. అట్లా ఉపేంద్ర గారిది కూడా ఫస్ట్ షాట్ అండి మీకు డైరెక్ట్గా స్టోరీ రెడీ అయిన తర్వాత? ఉపేంద్ర గారిని కూడా మేము అనుకున్నాం, టప్పని అప్రోచ్ అవగానే ఐ థింక్ 1 hour 2 hours నరేట్ చేశాను. వెంటనే ఆయన ఇమీడియట్గా నేను చేస్తాను అంతే అని చెప్పేశారు. ఈ కథలో బ్యూటీ ఏంటంటే అండి, రామ్ గారు కూడా ఆయన యూజువల్గా తీసుకునే దాంట్లో 1/3 తీసుకుని చేశారు. అలాగే ఉపేంద్ర గారు హాఫ్లో, లేకపోతే ఆయన కూడా అంతే 1/3లోనే. అంటే నెంబర్లు ఏంటి అవన్నీ కాదు, బ్యాక్ ఎండ్ వచ్చారు హీరో గారు. అలాగే ఉపేంద్ర గారు చాలా తక్కువగా చేశారు. వీళ్ళు అందరికి కథ నచ్చి డెఫినెట్గా వీ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ స్టోరీ అనిపించి చేశారండి. పర్టికులర్గా ఇప్పుడు ఆంధ్ర కింగ్ అని పెట్టారు, వేరే టైటిల్ అనుకుని ఆంధ్ర కింగ్ వచ్చారా, లేకపోతే ఫస్ట్ నుంచే ఆంధ్ర కింగ్ అని ఇట్లా ఏమన్నా తెలంగాణ ఇట్లా? అలాగే కాదండి, ఇది ఇన్ ద ఇయర్ 2000 జరుగుతుంది. అప్పుడు మనకి బైఫర్కేషన్లు ఏం లేవు కదా. అప్పుడు అలా ఆంధ్ర కింగ్ అలా ఉండేది కదా. చిన్న ఆ కాలంలో జరిగిన కథ ఇది అని చెప్పేదానికి అలా తీసుకుందాం, జస్టిఫై అయిందండి అలా.